సో ఒక జనరల్ క్వశ్చన్ ముగ్గురికి, లైక్ మీ ఫేవరెట్ హీరోస్ అండ్ ఆ హీరో నుంచి మీరు నేర్చుకున్న క్వాలిటీ అండ్ ఆ హీరో చేసిన మూవీ ఏదైనా ఒకటి, ఒక సాంగ్ సాంగ్ పాడాలి. అన్న చెప్పలేదు అన్న ఏది మేము పాట పాటలు రావాలండి, ఎందుకు పర్వాలేదు, ఏం కాదు. నాకు No థర్డ్ problem. కట్ అయింది. Third cut cut అయింది. అయింది. సరే డైలాగ్ లాస్ట్ వన్. డైలాగ్ కావాలి మరి మాకు. సరే ఫస్ట్ టూ Okay. చెప్పేసాం. మీ ఫేవరెట్ హీరో ఎవరైనా మీరు స్టార్ట్ అన్న. మీరే స్టార్ట్ చేయండి. ఓకే, మై ఫేవరెట్ హీరో ఆబ్వియస్లీ చిరంజీవి గారు. టైమింగ్, ఎవ్రీథింగ్, దిస్ ఫర్ షూర్, ఎవ్రీథింగ్. అండ్ నెక్స్ట్ ఫేవరెట్ మూవీయా అండ్ వాట్ డిడ్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్? ఐ థింక్ ఫిలిం రిజల్ట్తో సంబంధం లేకుండా, ఫిలిం దేనితో సంబంధం లేకుండా ఒక యాక్టర్ చేయాల్సిన జాబ్ ఒకటి ఉంటుంది. ఐ థింక్ సమ్వేర్ చిరంజీవి గారు ఇన్ హిస్ ఫిల్మోగ్రఫీ హీ మేడ్ ష్యూర్ దట్ హీ గేవ్ హిస్ 100% స్ట్రైక్ రేట్ అనిపిస్తుంది. అండ్ దట్స్ హౌ ఐ వాంటెడ్ టు బి. అంటే చిరంజీవి గారు ఒకరే కాకుండా దర్ లాట్ ఆఫ్ యాక్టర్స్ లైక్ సూర్య గారు కానీ, విక్రమ్ గారు కానీ, మన సైడ్ రామ్ చరణ్ గారు, దర్ లాట్ ఆఫ్ యాక్టర్స్. సో ఆ టైప్లో ఐ థింక్ ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ హిమ్. ఆ 100% స్ట్రైక్ రేట్ అనేది ఉండాలి మనకి, irrespective of, because you don't have control on the film as an actor. The only thing is you have control on your craft. Better do it right is what I feel ante. ఓకే, ఫేవరెట్ మూవీ? ఫేవరెట్ మూవీయా నాకు అన్నపూర్ణ స్టూడియోస్ అని కాదు కానీ, నాకు రీసెంట్గానే ఐ వాజ్ హ్యావింగ్ ఎ డిస్కషన్ విత్ గోమతి. నాకు మనం మస్తు ఇష్టం. నాకు సమ్హౌ దట్ ఫిలిం ఒక వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఎక్కడో హీ టోల్డ్ తెలుగు ఇండస్ట్రీలోనే అలాంటి సినిమా ఎవరు చేయలేరు ఇండియాలో. బికాస్ ద హైరార్కీ వైజ్ ఏఎన్ఆర్ గారు, నాగార్జున గారు, చైతన్య గారు, ఆ లీగ్ ఏదైతే ఉంటుందో అది ఇట్స్ నాట్ పాసిబుల్ అగైన్ దట్ మ్యాజిక్. ఐ థింక్ దట్ మ్యూజిక్ బాగుంటుంది. విక్రమ్ గారి సినిమాలు ఇష్టం కాబట్టి ఇంకా ఎంజాయ్ చేసిన ఫ్లేవర్. యా, మనం సో డైలాగ్ అనేది ఈ లోపు మీరు అనుకోని ఉండండి, నేను తినని అడిగిన తర్వాత లాస్ట్లో అడుగుతాను. వదిలేదే లేదు. హీరో నాకు కూడా తెలియదు, నేను కూడా క్యూరియస్ ఉన్నా. చాలా మంది ఉన్నారండి, లైక్ ఐ హావ్ టు పిక్ ఓన్లీ వన్. సో మెనీ, హౌ డు ఐ పిక్? ఓకే, మీరు థింక్ చేస్తుండండి. యా, అర్థమైంది ఇక్కడ అన్నప్పుడే అర్థమైంది. ఓకే, సో మెనీ ఆడారండి. ఒకరిని ఫిల్టర్ చేయండి ఈ లోపు. Okay. డైరెక్టర్ గారు చెప్తారు ఆ లోపు. చెప్పండి మీరు. ప్రజలు ఏదో మర్చిపోయారు. నేను లాస్ట్ లో అడుగుతాను, నాకు గుర్తుంది. పాటనా Dialogue. చెప్పేసి అన్న పాట. మీ ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో నేను ఇంతకుముందు కూడా చెప్పా. ఇట్స్ నేను అంటే నాకు ఈ సినిమా చాలా స్పెషల్ కూడా. దట్స్ ద రీజన్ నేను చిన్నప్పటి నుంచి నాగ్ సార్ ఫ్యాన్. నాగ్ సార్ నుంచి మీరు నేర్చుకునే క్వాలిటీ ఏంటి? నాగ్ సార్ నుంచి నేను చాలా నేర్చుకుంటా. అంటే అది నాగ్ సార్కి కూడా చెప్పాను నేను. సో చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం కదా. అండ్ ఐ ఫీల్, ఐ బిలీవ్ వన్ థింగ్, ఫిలిమ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎ లాట్. సో నేను ఫిలిం నేర్చుకుంటున్నప్పుడు కూడా ఐ హ్యాడ్ వన్ కోట్ అనమాట, సేయింగ్ ఫ్రమ్ మై మెంటర్స్ అండ్ ఆల్. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్, విచ్ ఈస్ every neuron of your body is influenced by films. Okay. So adentra ani nenu alane anukunna first. Then he decoded that the way you dress, the way you look, the way you set your hair, the way you walk, the body language, all comes from somewhere you see it and behave. So I felt that's true. Okay. So నాకు నాగ్ సార్ నుంచి అంటే ఐ మీన్ టు లర్న్ అనేది ఫస్ట్ ఈజ్ డిసిప్లిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ చెప్పారు. సో Yeah. ఫేవరెట్ మూవీ టక్ టక్ చెప్పేయాలి ఫాస్ట్గా. ఫేవరెట్ ఫిలిం చాలా ఉన్నాయండి, బట్ నాకు మాయాబజార్ అంటే చాలా ఇష్టం. ఓకే, డన్. డైలాగ్ మర్చిపోలేదు, అడుగుతా. మీరు చెప్పండి త్వరగా. బాహుబలి. బాహుబలి హీరో 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 ఫిలిం ఓకే, బాహుబలి హీరో చెప్పండి. Must be. I like Prabhas garu a lot అండి. The way he carries himself, ఎంత వర్సటైలిటీ ఉంటుందో. అండ్ మీరు అడిగారు కదా ఫేవరెట్ డైలాగ్ అని, బాహుబలిలో అమ్మ జాగ్రత్త అంటాడు. ద వే
డైలాగ్ చెప్పినట్టు కూడా అనిపించలేదు కానీ చెప్పేసింది అదే అదే మ్యాజిక్ అంటారు. Too good. The way his eyes just a pupils dilation tiny bit ఉంటుందండి. It took me by. It was too good. Yeah. ఓకే, డైలాగ్ అయిపోయింది. ఇది చూసారా ఎంత నార్మల్ గా చెప్పేసిందో, డైలాగ్ తరపున చెప్పేసింది. అట్లా చెప్పేసింది. ఓకే డన్. ఓకే, వదిలేస్తున్నా, ఫస్ట్ మూవీ కాబట్టి వదిలేస్తున్నా. థ్యాంక్ యూ అండి, ఇంత ఎంపతి చూపిస్తున్నందుకు. యా, లేకపోతే నాకు ఇది భయం వేసింది, దీన్ని తీసుకొని కొడతారేమో అన్నా. యా, ఎనీవే August 14th మంచి రిలీజ్ అయ్యి మంచి బజ్ అయితే క్రియేట్ చేయాలని మీ మూవీ నేను కోరుకుంటున్నా. అండ్ పల్లబరుసు అనే మూవీ టైటిల్ అందరికి గుర్తుండిపోవాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. కోరుకోకండి, బజ్ చేద్దాం. చేద్దాం. మీరు చేయండి. యా, విల్ డు. 14th August, ప్లీజ్ డూ వాచ్ అండి. Yeah. Please do watch it. థ్యాంక్ యూ. Thank you. Thank you. Thank you.